ఉపాసన కొణిదెల గారు భర్త రామ్ చరణ్‌కు సర్జరీ జరగడంతో చాలా ఎమోషనల్ అయ్యారట. దానితో పాటుగా సర్జరీ జరగడానికి గల అసలు కారణాలేంటో కూడా తెలియజేశారు. భర్త రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. మెగా కోడలిగా ఉపాసన కొణిదెల అందరికీ ఎంతో సుపరిచితురాలు. ఇక ఫినాన్షియల్‌గా ప్రతి విమెన్ కూడా ఇండిపెండెంట్‌గా ఉండాలంటూ ఎప్పటికప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా చాలా పోస్ట్‌లతో తెలియజేస్తూనే ఉంటారు. మెగా కోడలిగా చాలా పద్ధతిగా ఉంటూ ఇటు ప్రొఫెషనల్, అటు పర్సనల్ లైఫ్‌ని కూడా ఉపాసన గారు చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే రామ్ చరణ్ గారికి సంబంధించి సర్జరీ విషయం పైన ఉపాసన గారు చాలా ఎమోషనల్ అయ్యారట. సర్జరీ టైంలో నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటూనే ఒకవైపు నాకు తెలియకుండా ఏదో రకంగా వీక్ అవుతూనే ఉన్నాను. అయితే సర్జరీ రామ్ చరణ్ గారికి చేతికి సర్జరీ జరిగినట్టుగా తెలియజేశారు. అయితే సర్జరీ జరగడానికి గల అసలు కారణాల విషయానికొస్తే ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఆయన 100% కంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. ప్రతి సినిమాలో కూడా ఆయన నటన కానీ, ఆయన చేసే యాక్షన్స్ కానీ, ప్రతి దానికి కూడా ఎంతో ప్రాక్టీస్ వెనక దాగి ఉంటుంది అంటూ తెలియజేసింది. అయితే భర్త రామ్ చరణ్ ఇటీవలే నటించిన 'పెద్ది' సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారని, ఇక ఆ యాక్షన్ సీన్స్ కోసం కష్టపడే భాగంలోనే ఆయన చేతికి తీవ్రమైన గాయం జరగడం వల్ల లోపల ఇంజ్యూరీ అయినట్టుగా తెలియజేసింది. దానివల్ల సర్జరీ చేసుకోవాల్సి వచ్చిందని, తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించాలంటే మళ్ళీ యాక్షన్ సీన్స్ కోసం ఆయన ఖచ్చితంగా కష్టపడతారు. అప్పటిలోపు సర్జరీతో ఆయన త్వరగా రికవరీ అవ్వాలంటూ, ఒక భార్యగా ఆయన మంచి సక్సెస్ లెవెల్‌లో ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటానంటూ తెలియజేశారు ఉపాసన గారు. ఉపాసన గారు ఫ్యామిలీ విషయంలో ఎంత బాధ్యతగా ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మెగా కోడలిగా ఆమె ఎంతో మంచి అభిమానుల్ని కూడా సొంతం చేసుకున్నారు. అటువంటి ఉపాసన గారు భర్త రామ్ చరణ్ కోసం ఎమోషనల్ అయినట్టుగా ఆమె చేస్తున్న ఆ పోస్ట్‌లోనే అందరికీ అర్థమైపోయింది. అయితే ఆ పోస్ట్ చూసిన అభిమానులంతా రామ్ చరణ్ త్వరగా రికవరీ అవుతారంటూ గెట్ వెల్ సూన్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సరే రామ్ చరణ్ గారు త్వరగా రికవరీ అయ్యి మరో సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుందాం. మరి మీరు ఈ పోస్ట్‌పై ఏమనుకుంటున్నారు?